మన జీవితంలో కూడా మనం అనేక సార్లు గ్రహిస్తాం, దేవుడు నాకున్నాడు, నాతో ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నేను అడిగిందల్లా ఇస్తున్నాడు, నేను చేసిందల్లా సఫలమవుతుంది అనే ఉద్దేశంతో మనకు దేవుడు మనతో ఉన్నాడో లేదో, దేవుని కృప మనతో ఉందో లేదో అనేది చాలాసార్లు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉంటాం. అలాగే దైవజనుడిగా పౌలు మాసిదోనియాలో ఉన్న సంఘాన్ని గూర్చి, ఆ సంఘంలో ఉన్న దేవుని కృపను గూర్చి మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనుషులు వారి స్థాయిని బట్టి, స్థితిని బట్టి మాట్లాడతారు, అది సహజం. కానీ దేవుడు ఎప్పుడు మనిషికున్న పై రూపాన్ని ఆయన చూడడు. దేవునికి కావలసిందేది హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడు, ఆత్మీయ జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకనంటే భక్తుడైన సమూయేలు యెషయా ఇంట్లో ఒకరిని అభిషేకించాల్సి వచ్చినప్పుడు యెషయా ముందు నిలబడిన వారిని చూసి, సమూయేలు ముందు నిలబడిన వారిని చూసి యెషయా కుమారుల గురించి అనుకుంటున్నాడు, దేవుడే ఒకవేళ ఈ వ్యక్తిని అభిషేకిస్తాడేమో, దేవుడు కోరుకున్నాడేమో, ఇతనే ఒకవేళ ఇశ్రాయేలు వారికి రాజు అవుతాడేమోనని అలా ఆలోచిస్తున్నప్పుడు దేవుని ఆత్మ తనతో చెప్పింది, అతని ఎత్తును అతని రూపమును లక్ష్య పెట్టొద్దు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు అని చెప్పి సమూయేలుకి దేవుడు ఆ విషయాన్ని తెలియచేశాడు. నిజమే, మనము శారీరకంగా దీవించబడాలి, ఆధ్యాత్మికంగా కూడా బలపడాలి, ఆధ్యాత్మికంగా కూడా స్థిరపడాలి, అది దేవుని ఉద్దేశం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మాసిదోనియా సంఘము ద్వారా ప్రభువాను నాతో మాట్లాడావని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో అలాంటి ఆదరణ, అలాంటి ఉజ్జీవాన్ని పొంది మీలో స్థిరపడి మీ రాజ్య అభివృద్ధి కొరకు, అనేక ఆత్మ రక్షణ కొరకు, నిత్య జీవం కొరకు తమ్మును తాము సిద్ధపరచుకోవడానికి కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.